కుటుంబ కలహాలతో తన ముగ్గురు పిల్లలను చంపిన ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన అప్డేట్ కి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బోయపల్లి గ్రామంలో దారుణానికి సంబంధించి ఆ కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లల్ని చంపి ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురు పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్నాడు తండ్రి వెంకటేశ్వరులు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో వెంకటేశ్వరులు మృతదేహం గుర్తించడం జరిగింది. కల్వకుర్తి మండలం తాండ్ర దగ్గర పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం దొరికింది. శ్రీశైలం హైదరాబాద్ రహదారి పక్కన సూర్యతండా సమీపంలో చిన్న కూతురు వర్షిని, కొడుకు శివధర్మ మృతదేహాలు దొరికాయి. ముగ్గురు పిల్లలతో బైక్ పై వెళుతున్నట్లు అచ్చంపేటలో సీసీ ఫుటేజ్ దొరికింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. డిండి గ్రామ సమీపంలో ఓ పాప మాత్రమే బైక్ పై ఉన్నట్లు సీసీ ఫుటేజ్ ఉంది. ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి కాల్చివేయడంతో, నిప్పు పెట్టడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి ఆ మృతదేహాలు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దయచేసి కాస్త గుండె ధైర్యం చేసుకుని ఈ కథనాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడితో విడిచిపెట్టద్ది ఈ కథనాన్ని. మీ మాటలతోనూ లేకపోతే ఒకవేళ మాటల్లో చెప్పడం మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటే వీడియోని షేర్ చేయడం ద్వారాను ఏదో ఒక ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, కుటుంబ కలహాలతో పిల్లల్ని చంపేసుకుంటామా? ఇంటి గొడవలు ఎవరికుండవు? ప్రపంచంలో ఇంటి గొడవలు లేని ఇల్లేది? ఇంటి గొడవలు లేని ఇల్లేది? అలా అని చెప్పి పిల్లల్ని చంపేసుకుంటూ పోతే మనం మనుషులు అంటారా, ఇంకేమైనా అంటారా? ఒక్కసారి చూడండి, ఆ కుటుంబం ఈరోజు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. దీనికి నా పిల్లల్ని కన్నది, దీనికి నా పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది ఆ కుటుంబం ఎంత రోధిస్తోందనైతే. చంపేసుకుంటామా? పిల్లల్ని చంపేసుకుంటామా? కుటుంబ కలహాల. ఒకసారి ఆ కుటుంబం ఆవేదన ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ ఏ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ కుటుంబం ఆ రోదన ఒకసారి చూద్దాం. ముడుపు కట్టుకుంటారు నా తల్లిగారి ఇంట్లో. ముడుపు కట్టుకున్నాం, బాగా ముడుపు కట్టుకొని బాగున్నాం. బాగుండి నేను రెడీ అయ్యి నేను దండం పెట్టుకొని దేవుడికి కిందికి వచ్చేరకు నా మొగుడు దీపి బండి మీద పో నువ్వు, నా 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 అన్న, నా పెద్దమ్మ కొడుకు చెల్లెలు, బిడ్డ నా సొంత తమ్ముడు, నేను ముగ్గురం పోయి నన్ను ఆఫీస్ కాడ దింపితే అమ్మి లేట్ అయిద్దా నీకు అన్నాడు. నేను ఈయన బండి మీద పోతా అంటే బస్సు ఎక్కిపోయాను. బాగా ఫ్రీగా ఉంది కదా, నా కోసం ఎర్రనపాలెం వద్దులే అని చెప్పిన. లేదు దిప్పి వాడికి ఏదో పని ఉందంట, డెబిట్ కార్డు ఏదో ఉంది కావాలంట, వాడొత్తారంట అంటే సరే బావ అయితే పోతాం ముగ్గురం అని చెప్పి నా పెద్దమ్మ కొడుకు వాళ్ళ అక్కోళ్ళ పీటల మీద కూర్చుంటుంటే ఆడికి పోయిండు. నా తమ్ముడు బ్యాంక్కి పోయిండు. నేనేమో ఆఫీసు పోయినాక 2 ఫోన్ చేసి అన్నం తిన్నావా తినడం తిన్నయ్యా, నువ్వు తిన్నావా అంటే తినలేదు, నేను తింటా కొత్తవా ఇంటికి అన్నాడు. కొత్తలే రా అని చెప్పి ఆడికి వచ్చేసరికి నేను అన్నం తిన్నాను పోయినా. రాడేమో అనుకున్నా. అన్నం తిని పోయేసరికి నా సారోళ్ళు చెప్పారు మీ ఆయన వచ్చిపోయిందని. అన్నం తినిపోయి వచ్చేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఏంది అంటే ఇంటికి వస్తాను చేసిందే, ఇంటికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. నాకు ఎదురు వచ్చిరన్న. నేను సెంటర్ పోదామని బస్సు ఎక్కుదామని సెంటర్ పోయేసరికి మా ఊరు ఒక ఆయన పాలెమతను, అమ్మ సెంటర్ పోతున్నవేంది, నేను పోతున్న ఊరికి కొత్త అమ్మ నాతో నా బాబాయ్ బండి ఎక్కించుకున్నాడు. ఆ బాబాయ్ చర్చి దగ్గర దింపితే నేను నడిచొస్తుంది. ఊర్లో ఈడ పెద్దమ్మ గుడి దగ్గర ఎదురయ్యారు. ఎక్కడికైనా అడిగితే అమ్మ అన్నారు నా పిల్లలు. ఎక్కడికైనా అడిగితే బస్ స్టాండ్కి అని చెప్పారు. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ నా తమ్ముళ్ళతో ఫోన్ చేయించిన. బాగా అడిగాడు చెయ్యిరా బావకి ఎందుకు చేయలేదు ఫోన్ అని చేపిస్తే బస్ స్టాండ్ పోయినారా వస్తున్నారా అయ్యాను. మేమందరం రైట్, అది ఆ కుటుంబం ఆవేదన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రకాశం నుంచి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ కుటుంబంలో ఎటువంటి అంశాలు అంటే ఎటువంటి గొడవలు అంతటి దారుణానికి దారితీస్తాయి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కుటుంబ కలహాలు మాత్రమే ఇటు పిల్లల్ని చంపడానికి కారణమా, లేకపోతే ఇంకా దీని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది శ్రీనివాస్? సచిన్, జరిగిన సంఘటన నేపథ్యంలో వాటికి చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎటువంటి
వేరే ఇతర సమస్యలు కనిపిస్తున్నట్లేదు కూడా ప్రాథమికంగా లభించిన సమాచారంలో కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వ్యాపారంలో నష్టపోయి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేసినప్పటికీ ఇప్పటి వరకు అయితే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, అతను చేసుకున్న వ్యాపారం సాఫీగానే జరుగుతుంది. ఇటీవల కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అంటే గుత్తా వెంకటేశ్వర్లు భార్యకి కూడా డీటీగా కూడా అంగన్వాడీ సెంటర్లో ఒక తాత్కాలిక ఉద్యోగం కూడా తీసుకున్న నేపథ్యంలో కూడా ఆమె కూడా ఉద్యోగానికి వెళ్తూ వస్తున్న నేపథ్యంలో ఈయన అంటే గత నెల 31వ తారీఖు నుంచి మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుత్తా వెంకటేశ్వర్లు స్థానికంగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం ప్రాంతంలో కూడా ఫర్టిలైజర్స్ వ్యాపారం అంటే రైతులకి అప్పులు తీసుకు కూడా వసూలు చేస్తూ లాభసాటిమైన వ్యాపారంలో ఉన్నాడని చెప్పేసి కూడా తెలుస్తూ వచ్చింది. కాకపోతే ఏమి కుటుంబ సమస్యలు వచ్చాయా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చాయా, మరి ఇంకేదైనా కారణాలు అనేది మట్టికి పూర్తిగా వెలిగి రావాల్సిన పరిస్థితుంది. ఎందుకంటే 31వ తారీఖు నుంచి మిస్ అయిన గుత్తా వెంకటేశ్వర్లు 2 రోజుల క్రితం మాత్రం మృతదేహం లభించడం ఆ కుటుంబ సభ్యులకి తెలియజేసిన నేపథ్యంలో కూడా ఇంకా ఇప్పటికే శ్రీశైలం అదేవిధంగా ఎర్రగొండపాలెం ప్రాంతం తెలంగాణలో కూడా కేసు నమోదైన ధర్మిలో కూడా వాళ్ళు పోలీసులు అయితే లోతైన విచారణ చేశారు. అనేక టీమ్స్ ఏర్పాటు చేసి డ్రోన్ తో కూడా విచారణ అయితే చేస్తున్నారు. డ్రోన్ తో కూడా సెర్చింగ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. కాబట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో మొదటగా 2 మృతదేహాలు అయితే చిన్నారులు లభించింది. మొదటిగా శివధర్మ 4 సంవత్సరాలు, అదేవిధంగా వర్షిని 6 సంవత్సరాల మృతదేహాలు అయితే సూర్యతండ సమాపంలో ఉప్పునూతల మండలం వద్ద అయితే లభించినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఎప్పుడే మొదట తండ్రి మృతదేహం లభించిన ప్రాంతం ఏదైందో కలవకుర్తి మండలం తాండ్రా వద్ద కూడా పెద్ద కూతురు మోక్షిత 8 సంవత్సరాలు ఆమె మృతదేహం కూడా లభించినట్లయితే పోలీసులు చెప్తున్నారు. కాకపోతే అక్కడ లభించిన ఆధారాలు మృతదేహాల పరిస్థితిని చూస్తుంటే మృతి చెంది కూడా 3 రోజుల పైన అవుతుంది. ఆ మృతి చెందిన ముందు కూడా వాళ్ళ పేద ఏదైనా విషప్రయోగం జరిగిందా, లేకపోతే కొంతమంది చంపేశారా అనేది కోణంలో చంపేసిన తర్వాత వాటిపై పెట్రోల్ పోసి నిప్పట్టించినట్టు కూడా తెలుస్తుంది. ఆ మృతదేహాలు కూడా చెల్లా చెదిరిగిపోయిన పరిస్థితులు. ఎందుకంటే ముఖ్యంగా అటవీ ప్రాంతం కావడంతో కూడా ఆ మృతదేహాల మీద ఏదైనా క్రూరముగాలు దాడి చేసి ఏదైనా అంటే నక్కలు కుక్కలు లాంటివి ఏదైనా దాడి చేశాయన్న కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. అయితే చూసిన సంఘటన చాలా అంటే ఒక తండ్రి పిల్లల్ని చంపేసి అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ కారణం అంటే ప్రస్తుతం పోలీసులు ఎటువంటి డైరెక్షన్ లో చేస్తున్నారు? ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటే కనుక పిల్లల్ని చంపేసుకునే అంశానికి సంబంధించి అంతలా స్థాయిలో ఉన్నాయా? ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు చూశారు. రైట్ శ్రీనివాస్. అయితే సచిన్ పోలీసులు ఇప్పటికైతే ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా 2 కోణాలు అయితే విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలు, అదేవిధంగా అతనికి ఏదైనా వ్యాపార లావాదేవీలు ఏదైనా నష్టాలు వచ్చాయా, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్యల కోణంలో అన్నట్టు కూడా చూస్తున్నారు. కానీ ప్రాథమికంగా లభించిన పోలీసుల సమాచారం అదేవిధంగా కనిపిస్తున్న వాస్తవాలను బట్టి కూడా వాళ్ళు కుటుంబ నేపథ్యం అయితే ఒక ఆర్థికంగా గట్టిగానే ఉన్నారు. కానీ వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఏమి లేవు. కేవలం కుటుంబ నేపథ్యంలో అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగాయా, లేకపోతే 27వ తారీఖు పండుగ వినాయక చవితి సందర్భంగా కూడా కొంత గందరగోళం వాతావరణం నెలకొంది. ఆ కుటుంబంలో గొడవలు పడ్డారన్నట్టు తెలుస్తుంది. ఇది మనసులో పెట్టుకొని అతను లేని పక్షంలో కుటుంబంలో వాళ్ళ బిడ్డలకు కూడా ఎటువంటి స్థానం ఉండదన్న కోణంలో అతను ఆలోచించి ఈ దుశ్చర్యకి పాల్పడ్డా అన్న కోణంలో అయితే కూడా పోలీసులు విచారణ చేస్తారు. కాకపోతే ఆ భార్యాభర్తల మధ్య ఏ గొడవ, లేకపోతే కుటుంబంలో ఏ సమస్య, లేకపోతే అతనికి ఏదైనా కారణాల వల్ల పిల్లల్ని తీసుకెళ్లి వారిని చంపేసిన తర్వాత ఏదైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న కోణంలో అయితే లోతుగా అయితే విచారణ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ 3 మృతదేహాలు అంటే భర్తతో మొత్తం 4 మృతదేహాలను కూడా అక్కడ తెలంగాణలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితుల్లో పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రగొండపాలెము ఆ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో కూడా అది పూర్తిగా విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మృతదేహాలు మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నమోదైన కేసు ధర్మిల వారు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారు, ఏ విధంగా కేసు ముందుకు వెళ్తుంది అనేది కోణంలో కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకర్ చెప్తున్న మటుకి ప్రస్తుతం ప్రాథమికంగా వచ్చిన సమాచారం మటుకి భార్యాభర్తలు గొడవల నేపథ్యంలో అంటే ఆ భార్య చెప్తున్న కొన్ని కొత్త ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంది. ఎందుకంటే ఆ రోజు 30వ తారీఖు పిల్లల్ని బండి మీద తీసుకెళ్లేటప్పుడు కూడా ఆమె పిలుస్తున్నా కూడా బిడ్డలు పలుకుతున్నప్పటికీ అతను ఏమి పలుకోకుండా భార్య మాట వినకుండా శ్రీశైలం సైడ్ అంటే తీసుకెళ్లిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. కానీ మొదటగా వాళ్ళు శ్రీశైలం సెలవు దినం కాడుతుంటే శ్రీశైలం తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఇంక ఏదైనా పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లల్ని చూపించుకోవడానికి కోసం తీసుకెళ్లారన్న కోణంలో ఊహించారు తప్పితే ఇంత దారుణం జరుగుతుందని మటుకు ఊహించిన పరిస్థితి. మొత్తం అయితే కుటుంబ సభ్యులు మొత్తం మటుకి విషయాన్ని అయితే కొంత దాచిపెడుతున్నట్టు కూడా తెలుస్తుంది సచిన్. ఎందుకంటే జరిగిన విషయం కుటుంబ నేపథ్యంలో జరిగింది కాబట్టి అది బయటకు పడితే తిరిగి ప్రాణాలు కోల్పోయారు, మళ్ళీ ఉన్న పరువు కాస్త ఏమన్నా పోతుందా అన్న కోణంలో ఏమన్నా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారా, లేకపోతే
ఈ 2 కారణాలు కాకుండా మరి ఇంకేమైనా కారణం ఏమన్నా ఉందా అన్న కోణంలో అయితే ఆలోచిస్తారు. అయితే జరిగిన ఈ సంఘటనలు పూర్తిగా అంటే ఆ పిల్లల్ని ముగ్గురిని అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ముగ్గురిని చంపేసి వారిపై పెట్రోల్ పోసి చాలా విచక్షణారహితంగా జరిగినటువంటి చర్యకి బట్టికి బలమైన కారణం ఉండొచ్చు అని చెప్పేసి మటుకు పోలీసులు అయితే భావిస్తున్నారు. అదే కోణంలో కూడా వాళ్ళు విచారిస్తారు. ఏదేమైనప్పటికీ ఈ ముగ్గురు మృతదేహాలు, అదేవిధంగా అతను ఆమె భర్త ఎవరైతే గుత్తా వెంకటేశ్వర్లు ఉన్నారో అతను బాడీ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అసలుకి ఏ విధంగా కేసు ఉంది, అసలు ఏ విధంగా వీళ్ళు మృతి చెందారు, లేకపోతే దీనికి గల కారణాలు ఏంటో సమాచారం, పూర్తి సమాచారం అయితే లభించే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు కూడా ఇటు ఎర్రగొండపాలెం పోలీసులు, అటు శ్రీశైలం, అదేవిధంగా ఎక్కడైతే నాగర్ కర్నూలు పోలీసులు కూడా పూర్తిగా లోతైన విచారణ చేస్తున్నారు జరిగిన సంఘటన. ఎందుకంటే ఇటు ఆంధ్రాకి సంబంధించిన వారైనప్పటికీ జరిగింది తెలంగాణలో కాబట్టి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి అంటే వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే వాళ్ళ మీద ఏదైనా ఎవరైనా దాడి చేశారా, లేకపోతే ఎవరైనా శత్రువులు దాడి చేసి ఇంకేదన్నా ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే జరిగిన పరిస్థితుల్లో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి బిడ్డలను ముందుగా హత్య చేసి తర్వాత ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు మట్టికి ప్రాథమికంగా లభించిన సమాచారం, అక్కడ ఆధారాలను బట్టి కూడా లభిస్తున్న సత్యం. రైట్ శ్రీనివాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బోయలపల్లి గ్రామంలో జరిగిన దారుణానికి సంబంధించి కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి తాను కూడా బలవన్ మరణానికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసుల రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇది గుత్తా వెంకటేశ్వర్లు, ఇతను 37 years, కమ్మ క్యాస్ట్. ఇతను పెద్దబోయపల్లి విలేజ్, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఇతను 37 తారీఖు సాయంత్రం అక్కడ ఆ ఊరు నుంచి తన ముగ్గురు పిల్లలు తీసుకొని ఇతను శ్రీశైలం గుండా బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఇక్కడ సండే నాడు ఇక్కడ నైట్ దోమలపేటలో పడుకున్నట్టుంది. సండే మార్నింగ్ తను హాజీపూర్ గుండా ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి ఇతను. అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన ముగ్గురు పిల్లలతో కనిపించాడు. ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక పెద్ద అమ్మాయి తర్వాత ఇతనే అక్కడికి ప్రయాణించినట్టుగా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది. ఇది నిన్న కూడా ఈ ఇద్దరు పిల్లల గురించి మేము అచ్చంపేట సిఐ అండ్ ఎస్ఐ అండ్ టీం, లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పిల్లల గురించి వెతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు ఈ 12:30-1 గంట ప్రాంతంలో. అదే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం పోలీసులకు తెలియజేసినాము. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. మా సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. వీటిని దర్యాప్తుకు వాళ్ళకు సహకరిస్తాము. ప్లస్ మా తరఫున కూడా చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును త్వరలో ఫైనలైజ్ అయ్యేటట్టు చేస్తాము. ఇంకా పెద్ద అమ్మాయి మోక్ష కూడా దొరకలేదు. వాళ్ళ తండ్రి నిన్న వెల్దండ అవుట్స్కట్స్లో చనిపోయిన స్థితిలో గుర్తించినాము. అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. ఈ మోక్ష గురించి కూడా బహుశా ఈమె మన దేవరకొండ శ్రీశైలం రోడ్